హలో, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాననమాట. సో, ఈ వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగే అండి. అంటే సోమవారం వ్లాగ్ అనమాట. నేను ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వాయిస్ ఎంత సారీ టైం ఎంతవుతుందో తెలుసా ఇప్పుడు? 12, 15 అవుతుందనమాట. ఇప్పుడు వాయిస్ ఇస్తున్న వీడియోకి నేను. చెప్పా కదా లాస్ట్ వీడియోలోని నైట్ వాయిస్ ఇచ్చుకుంటేనే బెటర్ అండి. మార్నింగ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోతుందనమాట. ఇప్పుడు నైట్ ఇస్తున్నాను కదా వాయిస్ నేను. ఇందాకైతే బండి సౌండ్ వచ్చిందనమాట నాకు. నేను అనుకున్నాననమాట ఈ టైంలో కూడా వదలరేంట్రా బాబు నన్నని చెప్పేసి. లేదంటే అసలు వాయిస్ ఇద్దామంటే అసలు కుదరట్లేదండి అసల. ఏదో ఒక సౌండ్స్ వస్తూనే ఉన్నాయనమాట. మార్నింగ్ అయితే మరీ విపరీతంగా అనమాట. చిరాకొచ్చేస్తుంది. ఇంక నాకు వాయిస్ ఇస్తాను. ఏదో ఒక సౌండ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆపడం, మళ్ళీ ఇవ్వడం, లేదు మర్చిపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వాయిస్ ఇవ్వాలనమాట. ఇంక అవ్వట్లేదు నాకైతే. ఇంకా నిన్నటి నుంచి అనుకున్నానండి నైటే వాయిస్ ఇద్దాం పిల్లలు పడుకున్న దగ్గర అని చెప్పేసి. ఇవాళ తొందరగా పడుకున్నానండి. జస్వి తొందరగా పడుకుంది. చిన్నోడు కూడా తొందరగా పడుకున్నాడనమాట. ఇంక అందుకని చెప్పేసి వాయిస్ ఇప్పుడు ఇచ్చేస్తున్నాననమాట. ఇంక ఇచ్చిన తర్వాతే పడుకోవాలి నేను కూడా ఇంకా. ఇక్కడ ఈ డ్రెస్సులు చూస్తున్నారు కదా! ఈ డ్రెస్సులు అయితే మా ఆయన జస్వి కోసం ఆర్డర్ పెట్టారనమాట. సైజ్ అయితే 6 ఇయర్స్ పాప అని చెప్పి పెట్టారండి డ్రెస్ అయితే. అన్నీ పర్లేదు ఓకే. ఓకే. బానే ఉన్నాయి. నాకు మరీ అంత బాగా నచ్చలేదనమాట. ఎందుకంటే నేను కొంచెం ఎప్పుడు చూసినా సరే ట్రెండింగ్ డ్రెస్‌లు ఆర్డర్ పెట్టడానికి ట్రై చేస్తాను జస్వికైతే. మా ఆయన పెట్టారులేండి ఈ డ్రెస్ కూడా బాగున్నాయి. కాదు ఇక్కడ లాస్ట్ వైట్ గౌన్ చూసారు కదా! అది బాగా టైట్ అయిపోయిందనమాట. జస్వికి హ్యాండ్స్ కూడా పట్టలేదు సరింగా. బాగా టైట్ అయిపోయిందనమాట. ఇంక మా ఆయన రిటర్న్ పెట్టేయమని చెప్పాను. ఇవైతే మొత్తం 10 డ్రెస్‌లు ఆర్డర్ పెట్టారండి మా ఆయన జస్వికి. అవి కాంబో అనమాట. మరి ఎన్ని కాంబో నాకు ఐడియా లేదు నాకు. ఆ డ్రెస్ ఒకటి టైట్ అయింది కదా! అండ్ ఇంకో డ్రెస్ మీకు బ్లాక్ అండ్ యెల్లో చూపించా కదా స్టార్టింగ్‌లో నేను. అదైతే వెనకాల చిరుగుందనమాట. దాన్ని కుట్లేసి పంపిస్తారనమాట. అది కూడా రిటర్న్ పెట్టాలి. ఇలాంటి కాంబో డ్రెస్‌లు వస్తే మనకి ఇబ్బంది ఏంటంటే రిటర్న్ పెడితే మొత్తం 4 డ్రెస్సులు రిటర్న్ పెట్టేయాలనమాట. ఎక్స్చేంజ్ అయినా, రిటర్న్ అయినా మొత్తం 4 ఇచ్చేయాలి. లేదు మాకు ఒకటొద్దు 3 కావాలి ఒకటొద్దు అంటే అలా కుదరదండి. మొత్తం 4 ఇచ్చేయాలనమాట. మరి మా ఆయన ఏం చేస్తారో తెలీదు నాకు చూడాలనమాట. ఇంక ఇక్కడ మేడం గారు ఏడుస్తున్నారు కదా! ఎందుకో తెలుసా? పాలన కోసం అనమాట. నేను చిన్నోడు పడుకొని పాలనిస్తున్నాను. తనకు కూడా పాలకని చెప్పి ఏడుస్తుందండి. జస్వి నార్మల్‌గా అయితే ప్యాకెట్ పాలు అలవాటు చేశాననమాట. అంటే మార్నింగ్ ఇవ్వములేండి. నైట్ మాటలే పడుకునేటప్పుడు పాలిస్తాననమాట. అది కూడా చిన్నోడు పుట్టిన తర్వాతే బయట ప్యాకెట్ పాలు అలవాటు చేశాననమాట. అంతకుముందు చిన్నోడు కడుపులో ఉన్నంత సేపు నేను రేపు డెలివరీకి వెళ్తున్నానన్నంత సేపు నా పాలే జస్వి తాగిందనమాట. జస్వి అప్పుడు ఎంత చిన్నోడు పుట్టినప్పుడు 2 ఇయర్స్ కదా! కరెక్ట్‌గా 2 ఇయర్స్ అనమాట తనకి. ఇంక నా పాలు ఇచ్చేదాన్ని. డాక్టర్ కూడా ఇవ్వద్దని చెప్పారు. కాకపోతే జస్వి ప్యాకెట్ పాలు అప్పుడే పడ్డం ఎందుకని చెప్పేసి ఇంక నా పాలు ఇస్తూ ఉండేదనమాట నేను. డాక్టర్లు కూడా సడన్‌గా పాలు ఇవ్వద్దు అని చెప్తే మనకు కూడా మనసు అదలా ఉంటుంది కదా! అంటే ఇన్ని రోజులు బట్టి పాలిచ్చి ఇప్పుడు ఇవ్వద్దంటే కొంచెం నాకు అదలా అనిపించిందనమాట. అందుకని చెప్పి నేను కూడా పాలు ఇస్తూ ఉండేదాన్నండి. పాలు స్టార్టింగ్‌లో మానడానికి ట్రై చేశాను. కానీ అసలు తను మానలేదనమాట. ఇచ్చేది. ఇంకా నాకే బాధ అనిపించిందనమాట. సర్లే అని చెప్పి ఇంక పాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను. చిన్నోడు పుట్టిన తర్వాత ప్యాకెట్ పాలు ఇచ్చామండి. తను బాగానే తాగింది. అలవాటు పడిందని ప్యాకెట్ పాలకి. తర్వాత ఏమైందంటే తనకి జ్వరం వచ్చిందనమాట బాగా. ఎప్పుడు ఎంత ఫీవర్ వచ్చినా సరే తను ఫుడ్ అయితే బాగానే తింటుందనమాట. ఎంతో కొంత ఫుడ్ తింటుంది. కానీ అసలు ఫుడ్డే తినలేదండి అసల. నార్మల్‌గా జస్ట్ కోకోనట్ వాటర్ అలవాటు లేదనమాట. అసలు తాగదు. తాగినా సరే పర్లేదు అనుకునేదాన్ని. అది కూడా తాగేది కాదనమాట. ఇంకేం చేస్తాను చెప్పండి. ప్యాకెట్ పాలు తెచ్చి పట్టినా సరే తాగేది కాదు. ఇంకా నా పాలిస్తే బాగానే తాగేదనమాట. ఇంకో 2, 3 డేస్ నా పాల మీదే జస్వి అయితే ఉందనమాట. చిన్నోడు పుట్టిన తర్వాత. ఇంకా అది అలవాటయిపోయింది తనకి. ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే పాలు కావాలని చెప్పి చిన్నోడు పాలిస్తుంటే తను కూడా పాలు కావాలని చెప్పి ఏడుస్తుందనమాట. ఆ టైంలో నేను ఏమనుకున్నానంటే ఫుడ్ ఏం తినట్లే కదా! సర్లే నా పాలని ఇద్దాం కదా! మదర్ పాలు ఎలాగైనా కొంచెం పిల్లలు జ్వరం ఉన్నా ఏదున్నా మదర్ పాలు తాగితే కొంచెం క్యూర్ అవుతారు కదా తొందరగా అని చెప్పేసి నేను ఇస్తూ ఉండేదాన్ని. ఇంకా అదే అలవాటయిపోయిందన్నమాట జస్వికి అయితే. ఇప్పుడు తనకు జ్వరం వచ్చి కూడా 5, 6 మంత్స్ అవుతుందిలేండి. సారీ 5, 6 మంత్స్ కాదు. ఒక 3, 4 మంత్స్ అవుతుందిలేండి. ఇంక ఇప్పుడు కూడా తను మానట్లేదనమాట. అప్పుడప్పుడు వచ్చి పాలు అని చెప్పి ఏడుస్తుంటదనమాట. చిన్నోడికి నేను పాలిస్తుంటే. ఇంక ఇక్కడైతే ఉయ్యాలే తీస్తున్నానండి. ఎందుకంటే మొత్తం ఇల్లంతా డీప్ క్లీన్ చేద్దామని చూస్తున్నాననమాట. చిరాకొస్తుంది. ఎప్పటి నుంచో అనుకున్నాను క్లీన్ చేద్దామని చెప్పేసి. ఇంక చూసి చిరాకొచ్చి ఇంక మొత్తం డీప్ క్లీన్ నేనే చేస్తాననమాట. ఉయ్యాలు తీయమని చెప్పేసి మా ఆయనకి చాలా రోజులు చెప్తున్నాననమాట. అడ్డుగా ఉంది. ప్లేస్ సరిపోదు కదా! ఇంకా ఆయన తీస్తా అని చెప్పి తీయట్లేదనమాట. సర్లే ఇంక నేనే తీద్దామని చెప్పి తీస్తున్నాను ఇక్కడ నేను. స్టార్టింగ్‌లో వచ్చేస్తుందేమో ఈజీగా అనుకుని అసలు రాలేదనమాట. ఇంకా చాలా కష్టపడి తీసి మొత్తం ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తానండి. పిల్లలు ఉంటే అసలు ఎంత చెత్త ఉంటుందో అసల. ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ తీసి మొత్తం బొమ్మలన్నీ వాష్ చేస్తాననమాట. ఇంకా బయట అయితే వర్షం వస్తుందనమాట. సడన్‌గా ఎండ తగ్గిపోయి కూల్ అయిపోయిందనమాట. నేను అప్పుడే అనుకున్నా వర్షం వస్తుందని చెప్పేసి. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. చల్లగా ఉందండి క్లైమేట్ చాలా అంటే చాలా బాగుందనమాట. ఎందుకు ప్రశాంతంగా అనిపించింది మనసైతే నాకు. యూట్యూబ్ చూస్తుంటే ఒక అమ్మాయి ఎగ్ కర్రీ చేస్తుందనమాట.
తను రాంగ్‌గా చేసింది ఎగ్ కర్రీ. కాకపోతే టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా అందనమాట. అదేం చేసింది రాంగ్‌లో చేశారు కదా! మళ్ళీ కర్రీ బాగుందంటున్నారేంటబ్బా అని చెప్పి నేను కూడా ట్రై చేశాను కర్రీ అయితే. పర్లేదులెండి. ఓకే ఉంది. బానే ఉందనమాట. దానికన్నా నేను చేసేటట్టు నా స్టైల్ చేసుకుంటే బాగుండేది. అంటే తను సరింగా చేయలేదని చెప్పట్లేదు నేను. తను చేసింది రాంగ్ అనమాట. తను తినేటప్పుడు చాలా బాగుందంటే నేను కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ట్రై చేశాను నేను. వేడ్స్ కొట్టిందనమాట. ఓకే. యావరేజ్‌గా ఉందనమాట. తను తినేటప్పుడు ఎక్స్‌ప్రెషన్ చూసి నేననుకుని చాలా బాగుంటుందని చెప్పేసి వెంటనే షాప్‌కెళ్ళి జస్వి కోసం పాలు అండ్ నా కోసం ఎగ్స్ అంటే కర్రీ కోసం ఎగ్స్ తీసుకున్నాననమాట. అండ్ ఇక్కడ పాల పొడి కూడా తీసుకునండి నేను. చాలామంది చిన్నప్పుడు తినే ఉంటారనమాట. నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడైతే. నేను మా అన్నయ్య తెగ తినేవాళ్ళం. అప్పుడు రూ. 5 ప్యాకెట్లండి. ఇప్పుడు రూ. 10 అయిందట. టేస్ట్ ఎలా ఉంటుందో అప్పట్లో ఉంటుందో డిఫరెంట్‌గా ఉంటుందో ట్రై చేద్దామని తీసుకున్నాను. జస్వి ఏమనుకుందంటే అది బూస్ట్, హార్లిక్స్ అని కొన్ని అనుకుందనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు నేను బూస్ట్ గాని, హార్లిక్స్ గాని తాగుతాననమాట. తను అదనుకోని చెప్పేసి ఓపెన్ చేయమని చెప్పింది. ఓపెన్ చేయనని చెప్పేసాను నేను. తర్వాత ఓపెన్ చేద్దాంలే ఇప్పుడు ముందైతే నువ్వు డిన్నర్ చేయాలి అని చెప్తాననమాట. తను కూడా సైలెంట్ అయిపోయిందనమాట. ఇంక ఓపెన్ చేసుకొని తిందాం అనుకున్న ఇద్దరం ఇంక మర్చిపోయామేంటి ఇంక ఇద్దరికీ గుర్తు రాలేదనమాట. ఇక్కడ ఎగ్‌లయితే బాయిల్ చేసి కట్ చేసి పక్కన పెట్టా కదా! మా జస్వి చూస్తుందనమాట. చూసి తింటని చెప్పింది. చిన్న పీస్ ఇచ్చాను తినిందనమాట. ఇంకా ఎగ్స్ దాంట్లో ఉన్నాయి అని చెప్పేసి అది తినే వరకు వెళ్ళట్లేదనమాట. నేనంటే తెచ్చిన ఎగ్స్ 3 కదా! సరిపోవు కర్రీకి అని చెప్పేసి వద్దు తర్వాత కర్రీలో తిందని చెప్తున్నాను. కూతురు వినట్లేదు. మా జస్వి ఏంటంటే కర్రీలో వేసిన ఎగ్ కన్నా లేదంటే ఆమ్లెట్ కన్నా ఇలా బాయిల్ చేసి డైరెక్ట్‌గా ఇస్తే తింటదనమాట తను. చిన్నప్పటి నుంచి తనకు అలవాటయిపోయిందనమాట. నేను కానీ జస్వి కానీ బాయిల్డ్ ఎగ్ ఎక్కువ తింటామండి. ఫస్ట్ ఏం చేయాలంటే కర్రీ చెప్తా వినండి మీరు. ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా వేసి అది మగ్గిన తర్వాత తీసుకొని మిక్సీలో వేసిన తర్వాత మెత్తగా ఆడేయాలన్నమాట మిక్స్ అయితే. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత అదే దాంట్లోని కొంచెం ఆయిల్ పోసుకొని ఎగ్ ఉంటుంది కదా ఫస్ట్ మనం కట్ చేసిన ఎగ్ ఆ ఎగ్ వేసి ఆ ఎగ్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పసుపు, కారం, సాల్ట్, ధనియాల మసాలా, గరం మసాలా వేసుకొని తిప్పుకోవాలన్నమాట. దీన్ని తిప్పిన తర్వాత అప్పుడు మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం అన్నీ చూసుకోవాలి, ఉప్పు అన్నీ సరిపోయింది చూసుకోవాలన్నమాట. నాకు కొంచెం ఉప్పు తక్కువైందనమాట. నేను ఎప్పుడు ఏ కర్రీలో వేసినా సరే ఉప్పు తక్కువ వేస్తానండి. కొంచెం భయం అనమాట నాకు. ఏంటంటే ఉప్పు ఎక్కువైనా ఇబ్బంది అనమాట. తక్కువ అయితే పర్లేదు కానీ ఎక్కువైతే చాలా ఇబ్బంది అనమాట. తక్కువైతే ఏముందిలేండి మళ్ళీ వేసుకోవచ్చు. అది ఎక్కువైపోతే తినలేం కదా కర్రీ మనం ఇంకా. అందుకని చెప్పేసి ఎప్పుడు ఏ కర్రీలో అయినా సరే ఉప్పు తక్కువే వండుతాను అనమాట నేను. తక్కువ వేస్తాను నేను. ఏంటో ఈరోజు ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుందో మీకు. ఆడుతుందన్నమాట. నేను వంట చేస్తున్నాను. ఈ పాప ఏమో ఇక్కడ ఆడుతుంది. ఏంటి ప్లీజ్ ఏం కావాలి? కర్రీ ఇంకా కావాలి తిందాం ఉండు వెయిట్ చేయి ఫస్ట్. ఎలా మాట్లాడుతున్నాయి నువ్వు ఇంకా స్నానం చేయాలి కదా. ఆ కంగారు లేదు తప్పులు చెప్పే లేచుడు అనమాట. ఇంకా ఇందా చిన్నడు పడుకున్నాగా మొత్తం రూమ్ అంతా క్లీన్ చేస్తాను, మొత్తం డీప్ క్లీన్ చేశాను అనమాట. బొమ్మలు అయితే కడిగి ఆరేసాను. మేడం గారు ఆడుకుంటాను ఇప్పుడు. ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోద్ది రేపు నుంచి. ఇంకా మళ్ళీ మట్టి అయిపోద్ది. బయట క్లైమేట్ చాలా బాగుంది అనమాట. ఎందుకంటే ఇందాక వర్షం వచ్చింది. జస్ట్ కొంతసేపు వర్షం వచ్చి ఆగిందనమాట. చాలా చల్లగా ఉంది. ఇంకా చిన్నోడు స్టార్ట్ చేసాడమ్మో. ఇంకా వీళ్ళు చూసుకోవాలి, పక్కన వంట అవుతుంది అనమాట. చిన్నడు ఓయ్ మా గుమగుమలాడే కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. టేస్ట్ ఇప్పుడు చూసాను, పర్లేదు. అంటే నార్మల్ ఎగ్ కర్రీలో ఉందన్నమాట. మరింత డిఫరెంట్ టేస్ట్ ఏం లేదు. ఇంకా కర్రీ అయిపోయింది కదా, ఇంకా నేను జస్వి పెట్టుకున్నాను అనమాట. జస్వికి ఎప్పుడు ఏం చేస్తాను అంటే నార్మల్ తనకు ప్లేట్లో పెడతాను, నేను ప్లేట్లో పెట్టుకుని తింటాను అనమాట. ఇంకా రోజు చేయట్లేదు ఎందుకంటే చిన్నోడు లేచి ఉన్నాడు అనమాట. వాడు పడుకుంటే తనకు ప్లేట్లో విడిగా పెట్టిస్తుందని తను ఎంతసేపు తిన్నా వదిలేస్తాను అనమాట. నేను తర్వాత మళ్ళీ పెడతాను నేను కొంచెం ఒక గంట అయిన తర్వాత. కానీ ఈరోజు చిన్నోడు లేచి ఉన్నాడు కదా, మళ్ళీ వాడు ఏడ్చని చెప్పేసి ఇంకా మళ్ళీ జస్వికి ఏం పెడతామని చెప్పేసి ఒక ప్లేట్లో జస్వి నేను వేసుకొని ఇద్దరు మంచిగా తినేసామండి. జస్వి మొత్తం అంటే కర్రీ కన్నా మొత్తం దాంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్ తింటా అని చెప్పి ఎగ్గే తినేస్తున్నాను మొత్తం జస్వి అయితే. మొన్న టమాటా పచ్చడి తినాలనిపించి టమాటా పచ్చడి చేసుకున్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుందనమాట. ఎప్పుడు చేసేదానికన్నా టేస్ట్ చాలా బాగుందండి. కాకపోతే ఆ రోజు ఏమైందంటే ఆయిల్ కొంచెం ఎక్కువైపోయింది టమాటా పచ్చడిలోని. నాకు తెలిసి ఆయిల్ వల్ల కర్రీలు చాలా టేస్ట్ వస్తాయి కదా, మనం ఎంత ఆయిల్ ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకా నైట్ అయిందంటే చాలండి, మా బిందు కానీ మా దక్షు కానీ మా ఇంటికి వచ్చేస్తారనమాట. సాంగ్స్ పెట్టమని చెప్తారు. సాంగ్స్ పెడితే మంచిగా డ్యాన్స్ వేసుకుంటారు. ఇంక జస్వి కూడా వాళ్ళతో కూడా బాగా గెంతుంది అనమాట. జస్వి గెంతే చాలా తక్కువ, మా బిందు చాలా ఎక్కువ డ్యాన్స్ వేస్తుంది. దక్షు గాడు కూడా చాలా తక్కువ అనమాట. వీళ్ళిద్దరు బాగా తక్కువ వేస్తారు, మా బిందు బాగా వేస్తుంది అనమాట డ్యాన్స్ అయితే.
నేను చెప్పడం మర్చిపోయాను అనమాట. చిన్నోడికి రేపు 24 కదా, రేపు 24కి కరెక్ట్గా వాడికి 5 months వస్తాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే కరెక్ట్గా అంటే 24కి వాడికి ఫోటోలు తీస్తాను అనమాట. ఫోటోలు వీడియోస్ తీస్తాను నేను వాడికి. అంటే మనం మంత్లీ ఫోటోలు తీస్తాం కదా, తీస్తాను అనమాట. కానీ ఈసారి ఏమైందంటే ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నాకు కూడా సడన్ గుర్తొచ్చింది, వాడికి 24 వస్తే 5 months వస్తాయి కదా, సర్లే యూట్యూబ్లో చూద్దాం 5 monthsకి అయినా డిఫరెంట్గా అయినా ట్రై చేద్దాం చెప్పేసి చూసాను. కొన్ని ఫొటోస్ చూసాను నేను, ఒకటి నచ్చింది నాకు. అండ్ ఆ ఫ్రూట్ కూడా ఇంట్లో ఉందన్నమాట. మొన్న చిన్నోడికి శివయ్య గెటప్ వేసాం కదా, దాని బ్యాక్గ్రౌండ్లో మన కింద క్లాత్ వేసింది, వైట్ క్లాత్ ఉందన్నమాట. ఆ క్లాత్ వేసి ఇంకా ఫ్రూట్స్ దాని మీద ఎట్టి చిన్న పడుకోబెట్టి చేసాను అనమాట. చాలా మంచిగా వచ్చిందనమాట, నాకు బాగా నచ్చింది. లుక్ అయితే సింపుల్గా ఉంది అండ్ బాగుందనమాట, బాగా నచ్చింది నాకు. కాకపోతే ఏం చేస్తానంటే నేను ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఆ రోజే ఫొటోస్ తీస్తాను నేను. కానీ సార్ ఎందుకు కొంచెం ముందుగానే తీస్తాను, మళ్ళీ ఆ టైం మళ్ళీ ఫ్రూట్స్ కొనడం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి, ఇప్పుడు ఎలాగో ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి కదని చెప్పేసి ఇంకా ఆ ఫ్రూట్స్ని కట్ చేసి ఇంకా పెట్టాను అనమాట. అంటే ఒక 2-3 days ముందే చేస్తాను అనమాట మొత్తం ఫోటోలు అయితే వీడియోలను. చాలా బాగుందన్నమాట, తప్పకుండా చూడండి. ఓకే. ఎస్ పాపా. నో పాపా. నో పాపా. హా హా హా. ఎస్ పాపా. నో పాపా. నో పాపా. హా హా హా. పాపా. బిందు పడుకుంది జస్వి, నువ్వు పడుకోలేదు. పాలు తాగేసావు కదా, అదిగో నీ పాల బాటిల్, పడుకోవాలి కదా. బిందు పడుకుంది కదా, ఇవాళ బిందుని వేసుకుని పడుకున్నాను అనమాట. ఎందుకంటే నిన్న కింద పడుకున్నాం కదా ముగ్గురు మేము, ప్లేస్ సరిపోలేదు. మా చిన్నోడు సరిగ్గా పడుకుంటుంది, మా జస్వి సరిగ్గా పడుకుంటుంది అనమాట. వాళ్ళిద్దరు ప్లేస్ సరిపోవట్లేదు, ఇంక నన్ను మధ్యలో నలిపేస్తాను అనమాట. కింద పడుకుంది ఇంకా, అందుకని చెప్పి చిన్నోడు పైన పడుకున్నాడు. సర్లే వాడి పక్కనే పడుకుందని చెప్పేసి ఇంకా బిందుని పిలిచాను అనమాట. ఇంకా బిందు జస్వి కింద పడుకుంటారు. జస్విని కింద పడుకోబెట్టాను, ఒక్కదే ఉంటుంది కదా నైట్ మాట అని చెప్పేసి, ఎందుకని చెప్పేసి కింద పడుకోబెట్టుంటుంది అనమాట. ఇంకంతే బిందుని పిలిచాను, బిందు పడుకుంటా అని చెప్పింది. ఇంకా బిందు జస్వి కింద పడుకుంటారు. జస్వి పడుకున్నంత సేపు నేను కిందే ఉంటాను. జస్వి పడుకున్న తర్వాత నేను పైకి వెళ్ళి చిన్నోడి దగ్గర పడుకుంటాను అనమాట. జానీ అయిపోయింది, ఇంకా చాలు, ఇంకేంసార్లు చెప్తావు. కొత్తగా ఛానల్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకున్నాను అనమాట. అంటే ఈ 2 days నుంచి, అంటే ఇవాళ నుంచి ఏం చేస్తానంటే వాయిస్ ఇవ్వడం చాలా కష్టమైపోతుంది అనమాట. ఎందుకంటే పిల్లలు ఉంటాడు కదా, పొద్దున్న ఇద్దామంటే ఏదో సౌండ్ డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది, నైట్ పిల్లలు సరిగ్గా పడుకోరు. ఇంకా అందుకని చెప్పి ఏం చేస్తానంటే నేను పిల్లలతో మాట్లాడింది రియల్గా పెట్టేస్తాను అనమాట వీడియో. అంటే నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వకుండా, ఏదైనా టీవీ సౌండ్ ఏదైనా వస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్లో నేను అది సౌండ్ తగ్గించి వాయిస్ ఇస్తాను అనమాట. లేదు టీవీ సౌండ్ లేదు, ఇక్కడ వెనకాల ఏం మ్యూజిక్ లేదంటే ఇలా నేను ఇప్పుడు జస్ట్ మాట్లాడుతాను కదా, అలా అప్లోడ్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా అలా చేస్తుంటే ఈజీ అయిపోద్ది నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు చాలా యూట్యూబ్లో అలాగే చేస్తాను అనమాట. ఏంటంటే వాళ్ళు రియల్గా మాట్లాడింది పెడుతున్నారు అనమాట, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఏం లేకుండా, వాయిస్ ఏం ఇవ్వకుండా పెడుతున్నారు. ఈజీగా అయిపోతుంది మనకు కూడా. సో నేను అందుకే ఇంకా ట్రై చేద్దాం చూస్తున్నాను. సరే కానీ చెప్పా కదా, ఇక్కడ దాకా వ్లాగ్ చూసి నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి వెళ్ళిపోండి. ఉంటాం మరి, బాయ్ బాయ్. జస్ట్ బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.